కాకినాడ జిల్లా కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ బాబా మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. జ్యోతుల నెహ్రూ కామెంట్స్. రాజకీయాలకు అతీతంగా హిందూ సాంప్రదాయాలు కాపాడాలి. మేము కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తుంది. ఈ రోజు సాక్షి పత్రికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద తప్పుడు వార్తలు ప్రచారం, హిందూ ధర్మం పైన బురద చల్లే వార్తలు రాయడం దారుణం. వైసీపీ ప్రభుత్వం నెయ్యి, జంతు కొవ్వులు పదార్థాలు కలవలేదు అంటున్నారు. అసలు పాలు లేకుండా ఎలా నెయ్యి చేశారో చెప్పాలి. హిందూ సాంప్రదాయాల కోసం మీ ముందుకు వచ్చాను. హిందూ సాంప్రదాయాల మీద నేను నిష్పక్షపాతి కాదు. ధార్మిక వ్యవస్థ మీద కొంతమంది సాధువులు పలు అభియోగం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ ముషబా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిట్ల రమేష్ ఆధ్వర్యంలో జాయినింగ్ ప్రోగ్రాం జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ జాతీయ కార్యదర్శి రామ్ తలారి, ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ నాయుడు, సినీ నటుడు తనిష్క్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు బిట్ల రమేష్ తో కలిసి పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా యువతకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలంగాణలో మరింత బలోపేతం అవుతుందని అన్నారు. సిటీయే కాదు, మాకు పల్లెటూరు కూడా. మీకు మనకి గతానికి ఇది ఎప్పుడు తగిలించేశారు, ఎవరు తగిలించేశారు? ఓకే మా ఈగలు గట్టిగా కాకినాడ ఉన్నా మన దగ్గర ఎందుకు ఉండాలి? మనం ఏముందో రోజుకి ఒకసారి స్ప్రే పడితే సరిపోతుంది. ఇటుకని తయారవుతుంది. ఓకే సార్, ఓకే. రాజకీయ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఇంకా చాలా క్లియర్గా ఉంది. ఒక అంకం ముగిసిన తర్వాత, సాధు పొంగవులతో మాట్లాడించిన తర్వాత ఎదురుకొచ్చి ప్రదర్శించేటటువంటి వ్యక్తులు ఎవరు? వాళ్ళు వెనక్కి దూసేశారు, వీళ్ళు ఎదురుకొచ్చేసారు. అంటే దీన్ని రాజకీయం అనుకోవాలా? చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది, కల్తీ జరిగింది ఆ మహాప్రసాదంలో అని చెప్పేసి అన్న మాటని రాజకీయం అనుకోవాలి. తమ్ముడు, ఇక్కడ వీళ్ళంతా ఎదురుకు వచ్చేసారు. ఈ వచ్చిన వాళ్ళు ఎవరండి? వైఎస్ఆర్సీపీ నాయకులు. వీళ్ళ హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళు. పోనీ వెనకుండి ఆ సాధు పొంగవులతో వీళ్ళు మొత్తం కంప్లీట్ చేస్తే ఈ సమావేశాన్ని ఇవాళ ఇంత మనం ఇది చేయడానికి అక్కర్లేదు. కేవలం రాజకీయం కోసం వాళ్ళు ఉపయోగించుకుని వాళ్ళు ఏదో రకంగా ప్రలోభ పెట్టో ఏం చేశారో మనకైతే భయపెట్టారో తెలియదు, కానీ వాళ్ళ జీవితాలని హిందూ మత పరిరక్షణ కోసం అర్పించినటువంటి వ్యక్తులు అని చెప్పుకునేటటువంటి సాధు పొంగవులందరినీ కూడా ఇక్కడి కొత్తలోకి వెనక దోసేశారు. ఎదరు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఏమంటారండి? రాధాస్వామి హైదరాబాద్ ఆయన అంటాడు హైందవ ధర్మానికి వ్యతిరేకం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి విధానాలు. అలాగే
కామేశ్వర ప్రసాద్ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నేత స్థాయి దిగి మాట్లాడుతున్నారు. అలాగే మల్లాది విష్ణు గారు, ఈయన ఎవరండి? చంద్రబాబుదే ఈ పాపం. ఇది మల్లాది విష్ణు గారు. ఇది ముమ్మాటికి రాజకీయ కుట్రే. ఏది రాజకీయ కుట్ర? కలియుగ దైవం పట్ల సీఎం చంద్రబాబు చేస్తున్నది మహాపచారం. హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు, స్వామీజీలు మండిపాటు. వీళ్ళ స్వామీజీలు రాజకీయ లబ్ధి కోసం దిగజారి వ్యవహరించడం క్షమార్హం కాదు. స్వయాన సీఎం రాష్ట్ర స్థాయి వ్యక్తే, సీఎం స్థాయి వ్యక్తే భక్తులను తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం. సిబిఐ సిట్ ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని ఛార్జ్షీట్లో పేర్కొన్న ఆగని దుష్ట ప్రచారం. హిందువుల మనోభావాలు దెబ్బతీసేందుకు క్షమాపణలు చెప్పాల్సిందే. దెబ్బతీసినందుకు హిందూ ధర్మ పరిరక్షణ వేదిక బ్రాహ్మణ సంఘాల డిమాండ్. అంటే కులంలో పుడితే సంఘం అయిపోదు. కాషాయ వస్త్రాలు ధరిస్తే సాధువు అయిపోవడం. మనం హిందువులం కాకపోం, టీషర్టు ప్యాంటు వేసుకుంటే. ఇక్కడ నేను ఏమడుగుతానంటే, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక విష పదార్థాన్ని అందులో కలిపి ఇచ్చిన దాన్ని అపచారం అంటారా? మరి దాన్ని మంచి అంటారో నాకైతే మరి సాధు పొంగోలు మాత్రం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే ఈవేళ ఉన్నటువంటి ఈ ధార్మిక ఎవరైతే బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయో, ఎవరైతే ఈ దాన్ని ఏంటండి, ఏ సంఘం అన్నారు అది? హిందూ ధర్మ సంఘం. ఎవరైతే ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి సాధు పొంగవులందరూ కూడా గౌరవనీయులే. వాళ్ళెవ్వరిని నేను ప్రశ్నించడానికి నాకు అర్హత లేదు. ఎందుకంటే నా మీద అంతో ఎంతో భక్తిలో ఎక్కువ ఉంటారు, విజ్ఞానంలో ఎక్కువ ఉంటారు. కాబట్టి నేను వాళ్ళని ప్రశ్నించను. నాకున్నటువంటి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు తీర్చడానికి వారికి అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను. నేను ఒక మహాపుణ్యక్షేత్రాన్ని ఒక దాన్ని నిర్మాణం చేశాను. శివకేశవుల క్షేత్రం అని చెప్పి ఒక పవిత్ర యాలా నదీ తీరాన్న అతి పవిత్రంగా ఏర్పాటు చేసినటువంటి క్షేత్రం ఉంది. ఆ క్షేత్రానికి దయించి ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, ప్రధానంగా ఇక్కడ రాజకీయం కాదు, హిందూ ధర్మం మీద నాకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకోవడం కోసం ఏది అపచారం, ఏది ఉపచారం, ఏది పుణ్య కార్యక్రమం, ఏది అధర్మ కార్యక్రమం మీ నుంచి వివరణ తెలుసుకోవడం కోసం మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను నా శివకేశవ క్షేత్రానికి. ఈనాడు ప్రెస్ మీట్లో వచ్చినటువంటి సాధు పొంగవులందరూ కూడా మీరు అనుకున్న ఏ టైంకి వస్తారో చెప్తే వారికి వారి సౌకర్యాలన్నీ కూడా నేను వారికి ఏర్పాటు చేసి, వాహనాలు అయితే వాహనాలు, ఫ్లైట్ టికెట్స్ అయితే ఫ్లైట్ టికెట్స్,
రైల్వే టికెట్స్ అయితే రైల్వే టికెట్స్, ప్రయాణ సౌకర్యంతో సైతంగా మీ నిబంధనలకు అనుగుణమైనటువంటి విధానంలో మీకు ఏర్పాట్లు చేస్తాను. ఏమైనా ఈ నెలాఖరు లోపల ఒక్కసారి నా క్షేత్రాన్ని దర్శించి నాకున్నటువంటి ధర్మ సందేహాల్ని మీరు తీర్చగలిగితే, మీరు నిష్పక్షపాతంగా ఈ ప్రెస్ మీట్ పెట్టారని చెప్పేసి నేనే అక్కడ ఒప్పుకుంటా, నేనే ప్రజలకి చెప్పుకుంటా. మీరు అన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా నేను కూడా క్షమాపణ కోరతా, క్షమాపణ చెప్పమని చెప్పేసి కోరతాను. నాకున్నటువంటి సందేహాలను మీరు నివృత్తి చేయగలిగితే, ఇది కేవలం రాజకీయం కోసం నేను మాట్లాడేటటువంటి మాట కాదు. హిందూ సాంప్రదాయం మీద, ధార్మిక వ్యవస్థ మీద నాకున్నటువంటి అంతో విశ్వాసంతో, మీ మీద గౌరవంతో మీరు వాస్తవాలు చెప్పారా అవాస్తవాలు చెప్పారా ప్రజలకి అని తెలుసుకోవడం కోసం మీరిచ్చేటటువంటి ఆ ధర్మ సూత్రాలను భవిష్యత్తులో నేను కన్విన్స్ కాగలిగితే, నాకున్న పరిధిలో నేను కూడా పాటించడానికి ముందుకెళ్తాను అని చెప్పి మనసా వాచ నేను ఇక్కడ శివకేశవుల సాక్షిగా మిమ్మల్ని అవమానించడానికి కానీ, మిమ్మల్ని ఇంకో రకంగా కించపరచడానికి కానీ ఈ ఆహ్వానం నేను చేయటం లేదు. ప్రజలకి నాకున్నటువంటి ధర్మ సందేహాలను మీ ద్వారా తీర్చుకుని ప్రజలకు తెలియజేసి, ఈనాడు మీరు ఇచ్చినటువంటి దాంట్లో రాజకీయం ఉందా, ధర్మాన్ని కాపాడేటటువంటి ఆలోచన ఉందా అన్నదాన్ని ఒక స్పష్టం చేసుకుని ముందుకెళ్దాం. దీన్ని ఇంకా రాజకీయం చేసుకుంటూ మీరందరూ కూడా ప్రజల్లో చులకన భావంతో వెళ్ళే విధానానికి కాకుండా, ఎందుకంటే ఇవాళ మనం సామాన్య సాధువును కూడా గౌరవించేటటువంటి సంస్కృతి, సాంప్రదాయం ఉన్నటువంటి వ్యవస్థ మనది హిందూ ధర్మం అంటే. అటువంటి మీరందరూ మహనీయులు, ఒక్కొక్కరు సన్నిధిలో గడిపేటటువంటి, మీ పాదాలను స్పృశిస్తేనే మహాపుణ్యం వస్తుందనేటటువంటి విధానంలో మీరు దైవ సన్నిధి చేరువలో ఉన్నటువంటి మహనీయులు. కాబట్టి మిమ్మల్ని మనసా వాచా నేను ఆహ్వానిస్తున్నాను. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అడ్రస్లు తీసుకుని లెటర్లు కూడా రాస్తాను. మీ ద్వారా కోరదాం, మళ్ళీ ప్రత్యేకంగా నేను కూడా ఆహ్వానాలు చేస్తాను. అప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా పిలుస్తాను. మనసా వాచా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నమో వెంకటేశాయ. ఇది అడుగుపోయారు మీరు ఇందాక.